హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో ఫంక్షన్ స్టైల్‌లో 5 కేజీల చింతపండు పులిహోర. మీ ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ అయిందనుకోండి, క్యాటరింగ్ వాళ్ళతో పని లేకుండా మీరు ఇంట్లో చేసుకోవటానికి వీలుగా పక్కా కొలతలతో ఈ వీడియోలో అయితే చూపించాను. నేను చెప్పిన కొలతలతో గాని మీరు చేస్తే ఫస్ట్ టైం చేసినా సరే అద్భుతంగా వస్తుంది. మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి చింతపండు పులిహోర చేసేద్దాం, తినేద్దాం. ఇప్పుడు పులిహోరకి 5 కిలో రైస్ తీసుకున్నానండి, బీపీటీ రైసు. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకుందాం. మనం 5 కిలో రైస్ తీసుకున్నాం కదా, 5 కిలో రైస్కి 400 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండును కూడా శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకుందాం. రైస్ నానబెట్టి గంట అయిందండి. ఇప్పుడు రైస్కి ఎసురు పెట్టుకుందాం. ఇప్పుడు ఎసురు పోసుకున్నాం కదా, వీటిని మరిగించుకుందాం. చూసారు కదండి, ఎసురు మరుగుతుంది. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ బియ్యం వేసేసుకుందాం. మనకు రైస్లోనే ఉప్పు కూడా వేసుకుందాం. రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ వాష్ చేసుకుందాం. నేనైతే కొద్దిగా పలుకు మీద తీసానండి, ఎందుకంటే పులిహోర పొడి పొడిగా రావటానికి. రైస్ ఇలా వార్చుకున్నాం కదా, దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకుందాం. నాలుగు 400 గ్రాముల చింతపండుని గంట సేపు నానబెట్టి ఇలా గుజ్జు తీసామండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూసారు కదండి, చింతపండు గుజ్జుని ఇలా చిక్కబడేంత వరకు మనం ఉడికించుకుంటే 2-3 రోజులు కూడా మనకు పులిహోర నిల్వ ఉంటుంది, కమ్మటి రుచి ఉంటుంది. పచ్చిమిర్చి కూడా మనం వేసినది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రైస్ పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును పోసుకుందాం. చింతపండు పులుసునంతా ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 1/2 లీటర్ ఆయిల్ వేడైందండి. ఒక 1/2 కేజీ పల్లీలు. ఇప్పుడు ఈ పల్లీలని దోరగా వేపుకుందాం. పల్లీలు దోరగా వేగేయండి. ఒక 100 గ్రాములు పచ్చిపప్పు, 100 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు జీలకర్ర, ఒక 100 గ్రాములు ఎండుమిర్చి. వీటిని కూడా వేపుకుందాం. ఇవి కూడా చక్కగా వేగేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, అలాగే 3 టేబుల్ స్పూన్లు పసుపు, కరివేపాకు. పోపు వేగిందండి. ఇప్పుడు రైస్లో వేసుకుందాం.
ఉమ్, అసలు మామూలుగా కాదు. చూడు, కమ్మటి వాసన వస్తుంది. చూసారు కదా, పులిహార అయితే పొడి పొడిలాడుతూ బ్రహ్మాండంగా వచ్చిందండి. ఇక ప్యాక్ చేసేసి గుడి దగ్గరికి వెళ్ళేసి పూర్ పీపుల్కి డొనేట్ చేద్దాం.